పాకిస్తాన్ గగనతలంలో నుండి ఇరాన్ మీదన మరొకసారి అమెరికా దాడి చేసింది. ఇది రెండోసారి. మొట్టమొదటి రోజున ఇజ్రాయెల్ అమెరికా దాడులు చేసింది పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ నుంచినే. ఎవరైతే ఇరాన్ సుప్రీమో ఖొమైనీని చంపడానికి వాడినటువంటి మిస్సైల్స్ కొట్టినటువంటి దెబ్బ పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ నుంచినే జరిగిందన్నటువంటిది ఐఆర్జీసీ కమాండర్ చెప్తా పాకిస్తాన్కి బుద్ధి చెప్తామన్నారు. తర్వాత పాకిస్తాన్ ఆ ఇరాన్లో ఉన్నటువంటి కొంతమంది లీడర్లను ఏదో బతిన్లాడుకుని తన పేరుని తగ్గించి ప్రచారం చేసుకుంది. మిగతా అటు పక్కన ఈలోపు యుద్ధం తీవ్రమయ్యేటప్పటికి గల్ఫ్ దేశాలు ఆ గొడవ వెళ్ళిపోయింది తప్పించి పాకిస్తాన్ని పక్కన పెట్టారు. కానీ ఇంకో పక్కన పాకిస్తాన్ వ్యవహార శైలి అంటే గతంలో సౌదీ అరేబియాతో ఒప్పందం ఉంది. సౌదీ అరేబియా మీదకి ఎవరైనా దాడి చేస్తే కాపాడతానని డబ్బులు కూడా తీసుకుంది వాళ్ళకి దగ్గర నుంచి పాకిస్తాన్. తీరా చూస్తే యుద్ధం వచ్చేటప్పటికి ఇరాన్తో గొడవ అంటే భయపడి సచ్చి సౌదీ అరేబియాకి ఎట్లాంటి సాయం చేయట్లేదు పాకిస్తాన్. అలాగని పోనీ ఇరాన్కి ఏమైనా సాయం చేస్తుందా మతపరమైనటువంటి ఇష్యూ, ఇంతకుముందు ఇరాన్తో స్నేహం కాబట్టి అంటే అది చేయట్లేదు. కానీ సైన్యాన్ని మాత్రం సౌదీ అరేబియాకి అద్దెకి ఇవ్వడానికి పాకిస్తాన్ సిద్ధపడింది. అయితే తాజాగా సౌదీ అరేబియా ఒత్తిడే పనిచేసిందో అంటే పాకిస్తాన్ మీద ఒత్తిడి చేస్తోందన్నటువంటి వాదన ఉంది. డబ్బులు అయితే ఇవ్వట్లేదు కాబట్టినా లేకపోతే నేరుగా అమెరికా ఒత్తిడికి వణికిందో తెలియదు. కానీ ఇవాళ అమెరికా ఫైటర్ జెట్స్ తాజాగా చేసినటువంటి దాడి ఇరాన్లోని సెరవన్ ఎయిర్పోర్ట్ మీదన దాడి చేసింది. దీనికి పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ నుంచి ఆ సరిహద్దులోని పాకిస్తాన్ సరిహద్దుల నుంచి దగ్గరటది సెరవన్ ఎయిర్పోర్ట్. పాకిస్తాన్ గగనతలంలోకి వచ్చి అక్కడి నుండి ఈ అటాక్ చేసింది. మేబీ నూర్ అహ్మద్ ఖాన్ ఎయిర్ బేస్లో ఉన్నటువంటి F-16 F-32 ద్వారానో దాడి చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అమెరికా యుద్ధ విమానాలు పాకిస్తాన్ గగనతలంలో నుండి ఇరాన్లో ఉన్నటువంటి సెరవన్ ఎయిర్పోర్ట్ మీద దాడి చేయడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. వాస్తవంగా ఇప్పుడు ఈ అంశానికి సంబంధించిన పాకిస్తాన్ ఏం చెప్తుందో చూడాలి. వరుసపెట్టి ఇక ఇది చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ గగనతలం నుండి ఇరాన్ మీద రెండవసారి దాడి అన్నటువంటి వ్యవహారం.